హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఐక్య మెథడ్. ఈరోజు మనం హార్నర్స్ మెథడ్లో ఒక సమ్ డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టరైజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ 9 ప్లస్ 152. ఇప్పుడు మనకి ఈ టూ టర్మ్స్ మల్టిప్లికేషన్ టర్మ్స్ మల్టిప్లై చేసుకున్నాం. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 6x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ plus 3x into 9 27x plus 152. ఈ టూ ఐటమ్స్ యాడ్ చేసుకుంటే 6x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9x స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 27x ప్లస్ 152. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ చేయాలంటే మనకు అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 152 ప్లేస్లో 162 ఉంటే అప్పుడు మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు 152 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫ్యాక్టరైజ్ చేసుకోలేము. ఇలా ఫ్యాక్టరైజ్ చేసుకోలేని టర్మ్స్ ఫ్యాక్టరైజ్ చేయడానికి మనం వాడే ప్రాసెస్ హార్నర్స్ మెథడ్. ఫస్ట్ హార్నర్స్ మెథడ్ లో ఈ మనకు వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 1 అనుకుని ఆ ఈక్వేషన్ ని ఈక్వల్ టు 0 చేయాలి. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 27x plus 152 is equals to 0. 152 is equals to 0. ఇప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి సొల్యూషన్ 0 రావాలి. ఇక్కడ మనకి సొల్యూషన్ 0 రావాలంటే మనకి x వాల్యూ ఎప్పుడు నెగిటివ్ లో ఉండాలి. పాజిటివ్ లో అంటే మనకి వాల్యూ 0 కన్నా ఇంక్రీజ్ అవుతుంది కానీ 0కి ఈక్వల్ కాదు. కాబట్టి x is equals to నెగిటివ్ పెట్టుకున్నాం. అంటే x is equals to -1, -2, -3 so on up to -8 వరకు వాల్యూస్ పెట్టుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x is equals to -8 దగ్గర ఈ కండిషన్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇంకా టోటల్ ఈక్వేషన్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకి x is equals to -8 వచ్చింది. ఇప్పుడు హార్నర్స్ మెథడ్ లో ఎల్సిఎం లాగా ఎల్ షేప్ పెట్టుకున్నాం. మనకు వచ్చిన ఈక్వేషన్ 1 లో వేరియబుల్స్ ఇక్కడ రాసుకున్నాం. 1 9 27 లాస్ట్ లో కాన్స్టెంట్ 152. ఇక్కడ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. x మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు -8. ఇక్కడ మనకు హార్నర్స్ మెథడ్ ఎప్పుడు ఫస్ట్ వేరియబుల్ కింద 0 పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ వేరియబుల్ 1 ప్లస్ 0 1. తర్వాత ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని x వాల్యూతో మల్టిప్లై చేసి దాని తర్వాత ఉన్న వేరియబుల్ కి యాడ్ చేయాలి. -8 into 1 -8 అంటే x 9 ప్లస్ ఆఫ్ -8 1. మళ్ళీ ఇక్కడ 1 into -8 అంటే ఇక్కడ 19. -8 into 19 is equals to -152. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్ లో 0 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు ఇక్కడ హార్నర్స్ మెథడ్ లో మనకి లాస్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఎప్పుడు కాన్స్టెంట్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అనేది ఉంది. దీన్ని మనం ఫ్యాక్టర్స్ చేసుకోవచ్చు. ఫ్యాక్టర్స్ చేసుకున్న మన క్వశ్చన్ అనేది పవర్స్ డిక్రీజింగ్ లో ఇచ్చాడు. ఫ్యాక్టర్స్ చేసుకున్నాక కూడా పవర్స్ డిక్రీజింగ్ లోనే వస్తాయి. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ మనకి టోటల్ ఎన్ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, 4x వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి x⁴ వేసుకోవాలి హైయెస్ట్ పవర్. ఇక్కడ మనకి కాన్స్టెంట్ కాకుండా మిగిలిన ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి హైయెస్ట్ పవర్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ తర్వాత 2 నుంచి 1 తీసేస్తే పవర్ x మిగులుతుంది. అంటే మనకి ఇప్పుడు ఫ్యాక్టరైజ్ అని వచ్చింది కాబట్టి ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ x³ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 27x ప్లస్ 152 ఈజ్ ఈక్వల్స్ టు 9² ప్లస్ x ప్లస్ 910. ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్.